తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతుంది. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నివాళులు అర్పించుకుంటూ వారి పుట్టినరోజు నాడు వారి జయంతి రోజున వాళ్ళు మహానాడు జరుపుకోవటం ముదావహం, హర్షించదగిన పరిణామం. అదే సందర్భంలో గతంలో అనేకసార్లు మహానాడుని వాళ్ళు వాయిదా వేసుకుంటూ జరుపుకోకుండా కూడా వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి సూపర్ 6 హామీలతోటి అధికారంలోకి వచ్చి మరి ఘనంగా మహానాడు అట్టహాసంగా కడప జిల్లాలోనే వైఎస్ఆర్సీపీని దెబ్బతీయగలిగామనేటటువంటి ఉద్దేశంతో కడప నగరంలోనే పెట్టుకున్నారు. సంతోషం, అంతా బాగానే ఉంది. అయితే సూపర్ 6 హామీలు మొత్తం అమలు చేసినట్టే ప్రసంగాలు చేయటం, సూపర్ 6 ఇచ్చేశాము, ఇక అక్కడ తెలుగుదేశం పార్టీ కొత్త నాయకుడిగా ప్రమోట్ చేసుకున్నారు. లొకేషన్కి ప్రమోషన్ ఇచ్చేశారు. మంచిదే. కొడుకు ప్రమోషన్ కోసమే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో నానా పాటలు పడుతున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. మహానాడు వేదికగా ఆ నాయకులందరి యొక్క అనుమతితోటి కొడుక్కి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చేసుకున్నారు. సంతోషం. అయితే ఆయన ఈ సూపర్ 6 మొత్తం అమలు జరిగిపోయినట్టు, ఇక సూపర్ 6ని 1 సంవత్సర కాలంలోనే నెరవేర్చేసినట్టు, ఇక ఇప్పుడు సూపర్ 6 స్థానంలో 6 శాసనాలంట, 6 శాసనాలను తీసుకొచ్చినట్టు కార్యకర్తల కరతాళ ధ్వనుల మధ్య ప్రకటించాడు. 6 శాసనాలను మనం కానీ కొన్ని వింటా ఉంటేనేమో కోపం వస్తుంది, కొన్ని వింటా ఉంటేనేమో నవ్వు వస్తుంది. 6 శాసనాలకు ఒక పేరు పెట్టాడు ఆయన, టైటిల్ కూడా పెట్టాడు, నా తెలుగు కుటుంబం. మంచిది. ఎందుకంటే మీరందరూ కూడా రాఘవేంద్రరావు గారు వాళ్ళ ఇలాంటి సినిమా వాళ్ళ సలహాలతోటి సినిమాటిక్గా ఉండేటటువంటి టైటిల్స్ పెట్టుకొని రాజకీయాలకి సినిమాలని మిళితం చేసి సినిమా గ్లామర్ను కూడా రాజకీయాలకు వాడుకొని ప్రజల్ని ఏమార్చి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి రావడంలో మీకు ఆర్ట్ ఉంది, అంతవరకు నేను కాదన్నాను. కానీ సూపర్ 6ను అమలు చేయకుండా చేశానని చెప్పడం ఏంటి? నా తెలుగు కుటుంబంలో 6 శాసనాలు గురించి మీరు చెప్తా ఉంటే నవ్వు తెప్పిస్తూ ఉంది, కోపం కూడా వస్తూ ఉంది. దీంట్లో మీరు మొట్టమొదటిది ఏంటంటే చెప్పింది తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటే మీరు ఇచ్చినటువంటి హామీలన్నిటినీ కూడా గంగలో కలిపినా అడగటానికి ఇల్లేదు. ఇక అంటే ప్రజలు అడగటానికి గణాంకాలతో సహా అడగటానికి వీలు లేకుండా తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి విశ్వఖ్యాతి అంటే మనం కొంచెం తెలుగుదనం కానీ, తెలుగుని గౌరవించే విధానం కానీ, తెలుగు జాతి వాళ్ళమని ఘనంగా చెప్పుకునే విధానాన్ని కానీ మనం పాటించాలి కదా. ఎన్టీ రామారావు గారి వల్ల తెలుగువారి గౌరవం పెరిగిందంటలో ఎలాంటి సందేహం లేదు. ఎన్టీఆర్ ఒకప్పటి అభిమానిగా నేను కూడా ఆ విషయాన్ని అంగీకరిస్తా. కానీ ఆయన మనకు నేర్పినటువంటి సాంప్రదాయం ఏంటి? తెలుగు వాళ్ళ సాంప్రదాయం ఏంటి? తాత అంటే ఎవరు? నాన్న తాత. అమ్మ నాన్న తాత కాదు అని కాదు. మన ఇంటి పేరు మనకు శాశ్వతమయంగా మనతో ఉండేది అమ్మ నాన్న. అమ్మ నాన్నగారు కాదు, నాన్నగారు. అంటే
మీ తాత ఒరిజినల్గా ఎవరు? లోకేష్ బాబు గారు ఖర్జూర నాయుడు గారు. ఖర్జూర నాయుడు గారి పేరు ఎక్కడైనా సరే, అదేవిధంగా మదీనాగూడలో మీకు ఆస్తినిచ్చినటువంటి మీ నాయనమ్మ గారి పేరు, అమ్మనమ్మ గారి పేరు ఎక్కడైనా సరే మీరు మహానాడు వేదిక మీద ప్రస్తావించారా? వాళ్ళని గౌరవించారా? వాళ్ళని ఏమైనా గుర్తు చేసుకున్నారా? వాళ్ళకేమైనా నివాళులు అర్పించారా? వాళ్ళ ఫోటోలు పెట్టి ఏమైనా దండ వేశారా? మీరు తెలుగు జాతి ఖ్యాతిలో అది భాగం కాదా? తెలుగు జాతి అంటే వారసత్వాన్ని ఇచ్చినటువంటి తండ్రి, ఆ తండ్రికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని కాపాడుకోవటం తెలుగు జాతి ఖ్యాతిలో లేదా లోకేష్ గారు? అది ఒక మొట్టమొదటి ప్రశ్న. రెండవది, యువగళం అని చెప్పారు ఘనంగా. యువగళం ఏంటి? యువగళం అంటే ఒక హామీగా ఉండాలి కదా. పోనీ మీరు చెప్పినటువంటి యువగళంలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే ఏటా 4 లక్షలు వేసుకున్నా కానీ 5 ఏళ్లకు ఇచ్చారనుకుంటే ఈ ఏడాది 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడైనా ఇచ్చారా? ఎవరికైనా ఇచ్చారా? ఇంకా పైగా ఉన్న ఉద్యోగాలు పీకేశారు. వాలంటీర్లకు 2,62,000 మంది వాలంటీర్లు ఉంటే 5,000 కాదు 10 లక్షల జీతం 10,000 రూపాయల జీతం చేస్తామని 2,62,000 మందిని పీకి పారేశారు. తర్వాత ఏదైతే వైన్ షాపుల్లో ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు 15,000 మంది, వాళ్ళని పీకి పారేశారు. తర్వాత ఈ ఇంటింటికి సరుకుని తీసుకొచ్చేటటువంటి వాళ్ళని త్వరలో పీకే అయిపోతున్నామని ప్రకటించేశారు. ఉన్న ఉద్యోగాలు పీకేశారు తప్ప కొత్త ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? పైగా యువతకి 3,000 రూపాయలు నిరుద్యోగం ఇస్తామన్నారు మీ యువగళంలోనే. నిరుద్యోగం వృత్తి ఏమైనా ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా యువగళం నా రెండో శాసనం అంటున్నారు. ఏంటి మీ శాసనం? అంటే ఇచ్చిన హామీలు ఎగ్గొట్టడమే శాసనమా? మూడవ అంశం స్త్రీ శక్తి అన్నారు. స్త్రీ శక్తి వినడానికే కోపం వస్తుంది. మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన వెంటనే 8 సంవత్సరాల బాలికను రేప్ చేసి చంపేసి కాలువలో పడేస్తే ఈ రోజు వరకు కూడా ఆ దోషులను పట్టుకోవటం కానీ కనీసం ఆ కేసు గురించి తేల్చడం కానీ చేయలేకపోయినటువంటి మీరు, ముక్కుపచ్చలారినటువంటి పసికందులు 4 ఏళ్ల పిల్లల్ని 5 ఏళ్ల పిల్లల్ని మానభంగాలు జరుగుతూ ఉంటే ఆపలేని మీరు స్త్రీ శక్తి గురించి మాట్లాడటం ఏంటి లోకేష్ గారు? కళాశాలల్లో, ప్రైవేటు కళాశాలల్లో బాత్రూముల్లో సీసీ కెమెరాలు పెట్టి నగ్న చిత్రీకరణలు చేస్తూ ఉంటే మీ పరిపాలనలో మీరు స్త్రీ శక్తి గురించి మాట్లాడటం ఏంటండి? అదేమంటే అదంతా ఫేకు అని చెప్పేసి ఆ మేనేజ్మెంట్ మీరు ఒకటైపోయి ప్రకటించేస్తారు. ఫేక్ అయితే భారతీయ జనతా పార్టీ వాళ్ళే కదా ఆ ఉద్యమాన్ని మొదలుపెట్టింది, ఆ గుడ్లవల్లేరు ఉద్యమాన్ని. భారతీయ జనతా పార్టీ కూడా ఫేకేనా? దాంట్లో పార్ట్నర్స్ అయినటువంటి మీరందరూ ఫేకేనా? మీకు ఎలా అవసరమైతే అలా మార్చేసుకుంటారా? ఇక 4వ అంశం రైతుకు అండగా అన్నారు. ఇది కూడా కోపం వస్తుంది. రైతుకు అండగా ఏమన్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే 13,500, ఆయన ఏంటి 13,500 4 ఏళ్లకు ఇస్తానని 5 ఏళ్లకు ఇచ్చాడు. ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు. 54,000 ఇస్తానని 65,000 ఆయన ఇచ్చాడు, 67,000. కానీ మీరు ఎలా కాదే 20,000 ఇస్తామన్నారు. 2 రూపాయలు అని ఇచ్చారా ఇప్పటికి? ఇవ్వకపోగా 20,000 ఇవ్వకపోగా మొన్న ఈ మధ్యన మీ నాన్నగారు కర్నూలులో ఒక ప్రకటన చేశారు. ఏంటంటే రాబోయే రోజులు, అంటే ఈ సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం వదిలేసుకోండి, ఈ సంవత్సరం రైతులు మీ సావు మీరు చావండి, వచ్చే సంవత్సరం అంట
కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000కి మరొక 8,000 కలిపి 14,000 ఇస్తాడంట. అంటే 20,000 అని చెప్పి మాట అయితే చెప్పటం, ఓట్లు వేయించుకోవటం బాగానే ఉంది. 20,000ని 14,000కి తగ్గించడం కూడా మీ ఇష్టమే. ఇది ఎట్లా రైతుగా అండగా ఉన్నట్టు? ఏ రకంగా మీరు రైతుగా అండగా ఉన్నట్లు? తర్వాత పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్, మీ 5వ ఐటెం పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్. పేదల సేవలో సోషల్ ఇంజనీరింగ్ ఏంటండి? అంటే సోషల్ ఇంజనీరింగ్ అనే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చి వాళ్ళందరినీ గౌరవించి ఒక ఇంజనీరింగ్ని, సోషల్ ఇంజనీరింగ్ని ఆయన సాధించాడు. కాబట్టి దాన్ని కాపీ కొడదామని మీరు ప్రయత్నం చేసినా మీరు, మీ ఎమ్మెల్యేలు, మీరు వాడే భాష, మీరు చూసేటటువంటి ప్రేమ, మీరు చూపించేటటువంటి విధానం, మీరు ఎవరిని ఏ రకంగా చూస్తారనేది తెలియని వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ. సోషల్ ఇంజనీరింగ్ అనేది మీరు మాటల్లో చెప్తారు తప్ప చేతల్లో ఏమీ చేయలేరు. ఒకప్పుడు మీరు, మీ నాన్నగారు ఐటీ అంటే తనతోనే పుట్టిందని చెప్పేశారు. ఎస్ఎం కృష్ణ గారు కర్ణాటకలో ఐటీ రంగంలో కర్ణాటక రాష్ట్రాన్ని ముందుంచినటువంటి రోజుల్లో అప్పటి నుంచి మీ పల్లవి అందుకున్నారు ఈయన, మీ నాన్నగారు. ఇప్పుడు ఐటీ పోయింది, A1 అని అందుకున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఐ అందుకున్నారు. ఇక్కడ అసలు ఆ ఫైబర్ అక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది ఎవరండి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. పోనీ మీ నాన్నగారు ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఎన్ని కంపెనీలు ఉన్నాయండి? 10 లోపు కంపెనీలు ఉన్నాయి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 400 కంపెనీలకు పెరిగింది ఆ స్థాయి. అది ఎవరు? మీ 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 పాత్ర ఏముంది అక్కడ? మీ పాత్ర చాలా తక్కువ, గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే ఒక పథకాన్ని ప్రారంభిస్తే దాని శంకుస్థాపన కూడా వాళ్ళ చేతుల మీద, కానీ శంకుస్థాపన చేసిన వాళ్ళే ప్రారంభోత్సవం కూడా చేస్తే అది క్రెడిట్ మీకు దక్కుతుంది. ఉదాహరణకి నెహ్రూ ఇన్నర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన రాజశేఖర రెడ్డి చేశాడు, ప్రారంభోత్సవం రాజశేఖర రెడ్డి చేశాడు. అలాంటిది ఒక్కటేమన్నా మీ హయాంలో మీరేమన్నా చూపిస్తారా? ఇక కార్యకర్తే అధినేత, ఇది వినడానికి బాగా ఉందండి. కార్యకర్తే అధినేత అంటే ప్రతి కార్యకర్తకి కూడా అధినేత స్థాయికి మీరు తీసుకెళ్తారు. ఎక్కడండి మీరు తీసుకెళ్తుంది? కార్యకర్త అధినేత అయితే మీ కుటుంబంలో ఇన్ని పదవులు ఉంటాయా అండి? మీ నాన్నగారు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు మంగళగిరి నుంచి గెలిచారు, మీ నాన్నగారు కుప్పం గురించి గెలిచారు, మీ మామగారు ఎమ్మెల్యే హిందూపూర్ నుంచి గెలిచారు, మీ తోడలుడు భరత్ ఎంపీ ఎక్కడ విశాఖపట్నం నుంచి గెలిచాడు. మీరు కార్యకర్తే అధినేత అనేటటువంటి హక్కు మీకుందా? ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని మీరు పెంచుకోవటం తప్ప, ప్రజలను వాడుకొని ఓట్లు వేయించుకొని కార్యకర్తల్ని వాడుకోవటం తప్ప, కార్యకర్తల్ని ముందుంచి మీరు వాళ్ళు సమిధలను చేయటం తప్ప, మీరు కార్యకర్తలను ఆదుకున్నటువంటి దాఖలాలు ఏమున్నాయండి? ఏదో పైమెచ్చు కోసం, మెప్పు కోసం మెరమెచ్చు మాటలు చెప్పటం కాదు. ఇవన్నీ మీరు చేసేటటువంటివి ఎంతవరకు ఏంటనేది ప్రాక్టికల్గా నిజంగా మీరు చేస్తే అవి లెక్కలోకి వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఓడిపోయిన వ్యక్తిని కూడా, మోపిదే వెంకటరమణ లాంటి వారిని ఓడిపోయినా కానీ హక్కును చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చి ఎంపీని చేస్తే వాళ్ళని కొనుగోలు చేయటం, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటం కాదు కార్యకర్తని అధినేతగా మార్చడం అంటే. నమస్తే.